ప్రార్థన. మహాగణుడైన మా దేవ, స్తోత్రం తండ్రి, ఉన్నారు ప్రభా. మీ పరిశుద్ధ నామస్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మరొక దినం ప్రసాదించి ఎటువంటి ఆపద ఇబ్బంది కష్టం కూడా కాపాడి సజీవ లెక్కలు ఉంచిన మా తండ్రి నీకు నిరాధిస్తున్నాం. కుటుంబ సమేత ప్రభా ఈ సాయంత్రం ప్రభా నీ వాక్య ధ్యానం చేయించుండగా నీ వాక్యాన్ని బయలుపరచమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని పెట్టుకుంటాను. వీళ్ళని దీవించండి. ఈ కూడికి మీరే ఆదివంతం వహించండి. ఏసునామమున వేడుకుంటున్నాం తండ్రి. మనకు ఎవరితో మనం పోరాడుతున్నాం తెలియకపోతే డిఫీటెడ్, మనం ఓడిపోతాం. ఎందుకంటే వాడి స్ట్రెంత్ మనకు తెలియదు, వాడు ఎలా మనతో పోరాడో తెలియదు. అది తెలుసుకుంటే మనము యుద్ధంలో గెలవచ్చు. మరొకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఒక నలుగురి గురించి, ఒక 4 సెట్ అలాంటి ఒక బ్యాచ్ అనుకోవచ్చు, ఎనిమిస్ మనకు ఉన్నారని పౌలు అంటాడు. 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్ అన్నాడు, పవర్స్ అన్నాడు, రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు, వికెడ్ స్పిరిట్ అన్నాడు, అంటే ఈవిల్ స్పిరిట్. అంటే తెలుగులో ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మలు. మనం ఫస్ట్ రెండు ఇద్దరి గురించి ధ్యానిస్తాము. ప్రధానులు, అధికారులు. ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అన్నాడు. ప్రధానులు, అధికారులు అంటే దయ్యాలు కాదు. వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇవి డెమన్స్ అయ్యొచ్చు అనుకుంటాం. ఎందుకంటే 4వ కోవలో ఈవిల్ స్పిరిట్స్ ఉన్నారు, వికెడ్ స్పిరిట్స్ అన్నారు. వీళ్ళు ఎవరు మనకు తెలియదు. మనకి కొంచెం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈ పదాలు ఇవన్నీ ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేసినప్పుడు వాళ్ళు ఆ దృక్పథంతో రాసింటారు. మనం అర్థం చేసుకునేటప్పటికి అనువాదంలోకి వచ్చేసరికి వేరే. ఇప్పుడు అధికారులు అంటే ఎవరైనా ఆఫీసర్ అనుకుంటాము కదా, ప్రధానులు అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి అనుకుంటాము. కాకపోతే ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీ ఎలాగుందో ప్రిన్సిపాలిటీ నాకు ఉండేది ఆ రోజుల్లో. ప్రిన్సిపాలిటీ అంటే ఒక ప్రిన్స్ ఏలబడే ఒక ఏరియా, యువరాజు ఏలుబడి చేస్తే ఒక అది చిన్న స్టేట్ అయిండొచ్చు, లేకపోతే ఒక పెద్ద ఊరన్న అయిండొచ్చు, ఒక చిన్న ఊరు అయిండొచ్చు. అట్లా చిన్న చిన్నవి ఉంటాయి. సో వాటిని ప్రిన్సిపాలిటీస్ అంటారు. వీటను ఒక ప్రిన్స్ అంటే లేక ఒక యువరాజు వెళ్తాడు, అందుకే ప్రిన్సిపాలిటీస్ అంటారు. అధికారులు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో పవర్స్ అని ఉంది. ఈ ప్రిన్సిపాలిటీస్ రన్ చేయడానికి కొన్ని పవర్స్ ఉంటాయి, అంటే కొందరు ఉంటారు అనమాట. వీళ్ళంతా ఎవరంటే ఫాలన్ ఏంజల్స్. వాళ్ళంతా త్రోయబడిన దూతలు. అంటే సాతాను పైనుంచి త్రోయబడినప్పుడు ఆయనతో పాటి 1/3 తీసుకొచ్చినంట. కానీ ఏకంగా వాళ్ళు భూమి మీద పడలేదు, దేవర్ ద హెవెన్లీస్. సాతాను మాత్రం కిందికి వచ్చినాడు, ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే వాడు ఈ యుగపు దేవుడు అంటాడు, అంటే గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అంటాడు. వాళ్ళు మాత్రం అక్కడ ఉండిపోయినారు. అసలు ఈ యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ ఎనిమిటీ కానీ ఈ వార్ కానీ ఆదికాండంకి వెళ్ళండి, 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పింది. ఇక్కడ మనకి ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. అవ్వ పండు తిన్నది కదా, తిన్న తర్వాత దేవుడు తన భర్త గుడిచ్చింది. తర్వాత తండ్రి అయిన దేవుడు వచ్చి అడిగేసరికి వీళ్ళు దాక్కున్నారు. తర్వాత ఏం చేసిన అడిగిన తర్వాత తెలిసిన తర్వాత ఫస్ట్ చెప్పించింది పాముని, అంటే సాతాను. ఏమని చెప్పిస్తున్నాడు? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేది. వైరం అంటే ఎనిమిటీ. అంటే నీ జనరేషన్కి సాతాను జనరేషన్కి ఒక ఎనిమిటీ చేస్తాను. ఇప్పుడు సాతానుకు జనరేషన్ ఏంటి? స్త్రీ జనరేషన్. అంటే మనం మనుషులందరూ స్త్రీ జనరేషన్. సాతాను జనరేషన్ ఎవరు? వాడికి పిల్లలు ఉన్నారా?
ఒక్కసారి మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందే సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, కొందరు చూసి ఈ ఫరిసేయులు, తర్వాత ఈ యాజకులు, తర్వాత సద్దుకేయులు వాళ్ళు దేవుని బిడ్డలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు మేము అబ్రాహాం సంతతి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళతో ఏమంటుంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది అనగా సాతాను సంబంధులు. మీ తండ్రి అంటే ఎవరైతే సాతానుకు లోబడతారో వారి పిల్లలు. అందుకే వాళ్లకు స్త్రీ సంతానం అంటే దేవుని నమ్ముకున్న పిల్లలకి ఎప్పుడు వైరం ఉంటుంది, ఎప్పుడు ఈ విభేదం ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, మీ తండ్రి ముందు నుంచి కూడా అబద్ధికుడు కదా, వాళ్ళ సత్యమే లేదు కాబట్టి మీరు కూడా వాడి సంబంధికుడు అంటున్నారు. ఒకసారి 1 యోహాను పత్రిక లాస్ట్లో ఉంటుంది, 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అంటే సాతాను ముందు నుంచి పాపం చేస్తున్నాడు. సో పాపం చేయవాడు ఎవరు సంబంధి? సాతాను సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సో నేను ఏం జస్టిఫై అంటే ఏం మిమ్మల్ని ఆన్సర్ దగ్గర తీసుకెళ్తున్నంటే, సాతాను వారసత్తులకి స్త్రీ వారసత్తులకి విభేదం ఉందని కదా ఇందాక ఆది కాండం చూసినాము. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరం పెడుతున్నాడు దేవుడు. అంటే స్త్రీ సంతానం అంటే మనకు తెలిసింది. సాతాను సంతానం అంటే మనుషులలోనే సాతానుకు లోపడిన వారందరూ కూడా సాతాను సంతానం కదా. యోహాను సువార్త ఒక మాట ఉంది, ఎందరైతే ఆయన అంగీకరించారో వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చాడు. అంటే ఎవ్రీబడి ఓవర్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ఎ సేవియర్, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వాళ్ళు దేవుని కుమారులు. అలాగే ఇక్కడ ఎవరైతే సాతాను క్రియలు చేస్తారో వాళ్ళందరూ కూడా సాతాను యొక్క సంతానం. సో ఈ వారు ఇప్పుడుగా స్టార్ట్ అయింది. అప్పుడెప్పుడు ఇంకా అప్పుడు మనం చూసుకుంటూ రావచ్చు. మనం బైబిల్ చరిత్రలో చూడొచ్చు, సాతాను ఎన్నిసార్లు మనిషిని పడగొట్టడానికి వ్యతిరేకిస్తూ కదా, భౌతికంగా ఆధ్యాత్మికంగా. అంటే భౌతికంగా అంటే కొన్ని ఇబ్బందులు కలిగించుకుంటూ వస్తుంది, ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చింది. సో మనకు ఇక్కడ ఇది మనం స్టార్ట్ చేసిన వారు కాదు, ఎప్పుడో మన పూర్వీకుల నుంచి స్టార్ట్ అయింది వారిది. ఒక్కసారి కొలసీలకు రాసిన పత్రిక చూద్దామండి, 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి శిలువ చేత జయోత్సవం వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచను. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసేదను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచింది. ఇక్కడ యేసు ప్రభు గురించి రాస్తూ, యేసు ప్రభు వచ్చిందే అపవాది క్రియలు లయపరచడానికి. యేసు ప్రభు యేసు ప్రభు మానవుడు ఎందుకు వచ్చినట్టే మనము చెయ్యలేంది యేసు ప్రభు చేస్తున్నాడు. మనము యుద్ధంలో గెలవలేము. కాకపోతే యేసు ప్రభు ఒక నీతిమంతుడిగా జీవించి వాడిని గెలవాలి. శిలువ మీద బలి అయినప్పుడు ఏమైందంటే ఆ ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేసినట్ట. నిరాయుధులుగా అంటే పవర్లెస్గా చేసినాడు. ఈ వాక్యం తీసుకొని చాలా మంది ఏమనుకున్నట్టే ఇప్పుడు సాధన పనిచేయడం లేదు, ఆ ప్రిన్సిపాలిటీస్ పవర్స్ పనిచేయడం లేదు. కాదు, ఆయన కూడా ఇచ్చినాడు. కాకపోతే ఎప్పటి వరకు ఇది జరుగుతుంటే సాతాను అల్టిమేట్గా దేవుడు ఆయన సీట్లో తీసేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. నేను మీకు రోమిలో రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిచ్చును. రైట్, చాలండి. ఇక్కడ రోమిలో రాసిన పత్రిక అంటున్నాడు, వెరీ సూన్ యేసు ప్రభు ఏం చేస్తాడు, సాతాను అంటే ద హెడ్ ఆఫ్ ద ప్రిన్సిపాలిటీస్, వీటన్నిటికి ఉన్న ఒక అధికారి సాధన అంటే వాడిని తొక్కుతాడు. అంతవరకు కూడా ఏముందంటే హీఈస్ లెట్ లూజ్, వాడు ఇంకను వాడు పని చేస్తుంటాడు. అందుకని పౌలు అంటే మనం యుద్ధం చేస్తున్నాం అన్నాడు.
ఇది ఇంకా ఎండ్ కాదు. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే యేసు మళ్ళీ వస్తాడు, రాజ్యం వెళ్తాడు, మిలీనియం వరకు ఉంటుంది, సాతానుకు అల్టిమేట్లీ తొక్కి పొడి చేస్తాడు. అప్పటి వరకు కూడా మనకి ఈ పోరాటం ఉంటుంది. మనం ఇప్పుడు కాకపోతే వాడి ఆర్మీ అంటే వాడు ఈజ్ వెరీ ఆర్గనైజ్డ్. వాడికి చూసాం కదా, ప్రధానులు, అధికారులు, తర్వాత లోకనాథులు, దురాత్మలు, ఇట్లా వాళ్ళకి ఉంటాయి. అంత ర్యాంక్స్ ఉన్నారు, వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. సాతాను ప్రతి ఒక్కరి వచ్చి పోరాడు. హీ విల్ సెండ్ ఈస్ కోహర్ట్స్. సో వీళ్ళతో మనం పోరాడుతుంటాం. వీళ్ళకు అధికారం ఇవ్వబడింది. ఎప్పుడు వరకు అంటే శీఘ్రంగా యేసు వాళ్ళ లీడర్ని తొక్కేస్తాడు. ఎప్పుడైనా కానీ యుద్ధంలో కెప్టెన్ లాంటి లీడర్ని తొక్కేస్తే యుద్ధం ఆగిపోతుంది. సో ఇంకా సమయంలో అంతవరకు ఈ పోరాటం ఉంటుంది. సరే, ఈ ప్రధానులు అంటే ఇందాక చెప్పిన ఏమని, ప్రధానులు అంటే ప్రిన్సిపాలిటీస్ అంటే ఒక ఏరియా ఉండొచ్చు. ఉదాహరణకి ఎవ్రీ ఏరియా విల్ హ్యావ్ సమ్ పవర్. మనము ఈ డెమనాలజీ అని కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. టెరిటోరియల్ స్పిరిట్స్ అని ఉంటాయి, టెరిటోరియల్ ఆర్మీ డెమన్స్ ఉంటాయి, టెరిటోరియల్ స్పిరిట్స్ ఉంటాయి. వాళ్ళు ఒక ప్రాంతంలోనే ఉంటారు, వాళ్ళకి అక్కడ అధికారం ఇవ్వబడి ఉంటుంది. దే విల్ బీ దర్. వాళ్ళకు ఈ ఆకాశ మండలంలోంచి ఆర్డర్స్ వస్తుంటాయి. ఈ డెమన్స్ అని ఆ ఈవిల్ స్పిరిట్స్ పనిచేస్తుంటాయి. ఈ యుద్ధము ఎప్పుడు వరకు ఉంటుందంటే మనం రోజు పోరాడుతున్నా గెలుస్తున్నారు. అది యేసు మనకు ఆల్రెడీ గెలిచి చూపించాడు. అసలు ఇవి ఆకాశ మండలంలో ఉన్నాయన్న దానికి ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతులతో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చింది. ఇక్కడ ఏమైందంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థనకు జవాబుగా ఒక దేవదూతను పంపించినారు. ఈ మనం ఒకసారి 12వ వచనం చదివితే తెలుసు. దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలసిన నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చెప్తున్నాను, నేను వచ్చి తిని. కానీ 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా 21 డేస్ ఏమైందంటే ఈ దూత ఆ వర్తమానం తెస్తుంటే దేవుని సముఖం నుంచి ఈ మధ్య ఆకాశంలో ఇవి ఉంటాయి, ఈ స్పిరిట్స్ ఉంటాయి, ఈ ప్రిన్సిపాలిటీస్, ఈ పవర్స్ ఉంటాయి. అక్కడ ఒక రాజాధిపతి ఎదుర్కొన్నాడంట. ఎదుర్కొంటే ఈ మామూలు దూతకు వీలు పడలేదు. ఈ వాజ్ ఫైటింగ్ 21 డేస్. అప్పుడు ఏమైంది, మిఖాయేలు వచ్చేసి చదవండి 13వ వచ్చిన. పారసీకుల రాజుల సముఖంలో నేను నిల్చుండగా ప్రధానాధిపతులతో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చింది. మిఖాయేలు దూత అనమాట వచ్చి సహాయం. ఎవరితో కొట్టాడు మిఖాయేలు? ఈ ఈ అధిపతితో, అంటే ఒక హైయర్ ర్యాంక్ ఉన్నది. అంటేనే ఈ ప్రిన్సిపాలిటీస్ కొద్దిగా ఎక్కువ పవర్ ఉంటుంది. తర్వాత ఈ పవర్స్ అంటారు, అంటే ఈ అధికారులకు కొద్దిగా తక్కువ పవర్ ఉంటుంది. కిందికి వచ్చే కొంది ఈ ఈవిల్ స్పిరిట్స్, అంటే ఈ ఈవిల్ స్పిరిట్ పవర్ మనం తట్టలేము. ఇంకా ఈ అధికారుల పవర్ మనం తట్టకంటే కష్టం అవుతుంది. సో ఈ యుద్ధము ఇప్పుడుదా కాదు, ఎప్పటి నుంచి జరుగుతుంది, అనుదినం జరుగుతుంది. మనం పోరాడుతున్నాం. ఇక్కడ సాతాను దేవునితో వ్యతిరేకించినప్పుడు, అంటే దేవునితో హీ వాంటెడ్ సేమ్ హానర్, ఆయన కూడా అదే గంతలు కావాలనుకున్నాడు. దేవుడు అతను తోసేసినాడు. తోసినప్పుడు అతను ఏం చేసినాడు, వస్తూ భూమి మీద పడుతూ కొందరు ఆయన అంటే కూడా కొందరు దూతలు వచ్చినారు. వాళ్ళు కొందరు ఇక్కడ ఉండిపోయినారు. వాళ్ళు ఎప్పుడు వరకు ఉంటారంటే యేసుప్రభుని చెప్పి వల్ల వచ్చి రెండోసారి వచ్చినప్పుడు వీళ్ళందరూ తొక్కేస్తాడు. ఒక రాజ్యం ఏర్పరుస్తాడు. రియల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుందో ఆయన చూపిస్తాడు. ఆ రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం వచ్చిన తర్వాత అప్పుడు ఈ సాతాను తొక్కేస్తాడు. అంతవరకు మనం ఏమవుతుంటే వీ హ్యావ్ టు బీ ఫైటింగ్. మనం యుద్ధం చేస్తూ ఉండాలి ఈ ప్రిన్సిపాలిటీస్తో, ఈ పవర్స్తో. సరే, భౌతికంగా దాడి చేస్తాడు, ఆత్మీయంగా దాడి చేస్తాడు. ఒక వ్యక్తిని ఎలా దాడి చేస్తాడంటే ఈ ప్లేస్ విత్ దర్ ఎమోషన్స్, వారి యొక్క భావాలతో. ఇప్పుడు ఆది కాండంలో మనం చూసినాము, అవ్వ పండుని తర్వాత ఏమైంది, కొన్ని ఆమెలో ఉన్న ఇన్హెరిట్ అంటే బయటికి కనపడని బయటకు వచ్చేసినాయి. వాళ్ళు దిగబరం తెలుసుకున్నారు కదా. దిగబరం ఒకసారి మనం చదువుదాం. 3వ అధ్యాయం ఆది కాండం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో,
నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున ఇక్కడ తింటిననెను. ఆ స్త్రీకి ఎంత తెలిసి మోసపోయిందని ఒకటి చెప్తాం, ఒకటి మోసం చేయని మనం వస్తున్నాం అనుకుందాం. మనకు తెలుసు కదా వాడు మోసం చేస్తాడని కదా. ఈమె ఎట్లా మోసపోయింది మా అంటే తినక ముందు మోసమైన సంగతి తెలియదు. ఆ పండు తిన్న తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఏంటంటే అవి అవ్వకు తెలుసునో తెలియకో సంగతి తర్వాత ఎప్పుడైతే అవిధేయత చూపించిందో, దేవుని మాటను ఉల్లంఘించిందో, షీ బికేమ్ క్యాప్టివ్ టు సాటాన్. సాతాను యొక్క ప్రాబలంలోకి వచ్చేసింది ఈ రోజు. అందుకే కదా ఇందాక నేను చదివించిన, మీరు మీ జనకుడు మీ తండ్రి పిల్లలు మీరు అబద్ధం ఆడతాడు, ముందు నుంచి అబద్ధాలు వాడు హంతకుడు అంటాడు. ఎందుకంటే ఆడు మనలో రేపెడతాడు ఇవన్నీ. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ స్టార్ట్స్ డామినేటింగ్ అస్. ఇప్పుడు అందుకనే మీరు ఆత్మ ఫలములు చదివినప్పుడు ఏముంది, ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా కనపరచాలంటే ఎంత కష్టం ఇప్పుడు ఈ రోజుల్లో. ఒకవేళ అవ్వ పండు తినకపోతే అవన్నీ అమలు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. పండు తిన్న తర్వాత శాటానికి లోబడిన తర్వాత ఇవి చేయాలంటే కష్టంగా ఉంది. ఎవరిని ప్రేమిస్తున్నాం మనము, మనల్ని ప్రేమించిన వాళ్ళని. ఎవరిని దగ్గర తీసుకుంటాం మనము, మనం మాటిన వాళ్ళని. ఎవరికి మనం తిండి పెడుతున్నాము, మనకి ఎవరిని మళ్ళీ పెడుతూనే. సో ఇక్కడ ఏమైందంటే మనకు ఈ జడ్జ్మెంట్ అనేది వచ్చింది. ఈ జడ్జ్మెంట్ రాగానే ఏమైంది, సాతాను పెట్టే ప్రలోభాలకి మనం పోతున్నాం. ఈరోజు యుద్ధాలు, మత్సరం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బికాజ్ ఆఫ్ దిస్ ఇన్హెరెంట్ క్వాలిటీ. ఎందుకు వచ్చిందంటే మనం ఆ రోజు మన పితృలు లేకుంటే మన ఆది దంపతులు చేసిన పాపం మనకు వచ్చింది. అప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ యుద్ధంలో ఉన్నాం. ఇది మనిషితో. దేశాలు ఎందుకు కొట్లాడుతున్నాయి, రాజ్యాలు ఎందుకు కొట్లాడుతున్నాయి. ఈరోజు సింపుల్గా కరోనా వ్యాధి వచ్చిందని చెప్పేసి ఒక మనిషికి సరైన బర్యలు వేయడం లేదు. మాకు సోకుతుందేమో అని చెప్పేసి అసలు కనుగొనడం లేదు. చిన్న విషయాలకు ఆవేశపడుతున్నారు, కొడుతున్నారు. అంటే సాటాన్ నోస్ వెరీ వెల్ హౌ టు డిసీవ్. వాడి పని డిసెప్షన్. అంటే వాడు ఏం చేస్తున్నాడు, కెనాట్ కౌంట్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే యువర్ నేచర్ షుడ్ బి లైక్ దట్. మీ నేచర్ పడిపోయింది కదా. రెండు విషయాలు పాటించబడేసుకో. ఏంటి, నీ దేవుని ప్రేమించమన్నాడు, ఈ పొరుగుని ప్రేమించమన్నాడు. ఈ రెండింటి మీద ధర్మశాస్త్రం అంతా ఆధారపడిందాడు. ఎందుకు దేవుడు ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో ఇవి ఎందుకు వాడుకుంటున్నాడంటే దీని ద్వారా మనం గెలవచ్చు. మనం ఎవరితో పోరాడుతున్నామన్నాడు, ఈ కనపడే శక్తులతో. ఈ కనపడే శక్తులు ఎవరిలో దొరకడం పనిచేస్తున్నాయి, మనలోనే, మన మనుషులతోనే చేస్తుంది. సో మన మనుషులతో ఇప్పుడు నేను ఒక్కరిని ప్రేమిస్తే నేను నీతో పోరాడుతుంటా. నువ్వు కూడా ప్రేమించినకు దేవుడిని, నువ్వు కూడా లోపడినకు దేవుడిని. నేను నీకు సహాయపడడానికి వస్తాను, నువ్వు నాకు సహాయపడడానికి వస్తావు. అల్టిమేట్లీ యు ఆర్ డిఫీటింగ్ సాటాన్. వాడికి ఇంకా అవకాశం ఉండదు. సాతానికి ఎప్పుడు అవకాశం వస్తుంది, నేను నా ఎమోషన్స్ లోపడితే ఖచ్చితంగా. అది మనిషి, దేశాలు అంతే, ప్రాంతాలు అంతే. ఆ తర్వాత ఈవెన్ ఏమో చెప్పలేము మనము. ఒక దినం వస్తుందేమో, ఈమె వేసుకోకున్నట్టు ప్రేమ చల్లారిపోతుంది. బిగిన్ టు హేట్. ఇప్పుడు సింపుల్గా చెప్దాము, ఒక భర్త చనిపోతే భార్య ముట్టలేకపోతుంది బికాజ్ ఆఫ్ కరోనా కదా. ఎంత బాధాకరమైన విషయం. సో ఇట్ ఈస్ సెపరేటెడ్. ఏది ఏమైనా కానీ ఇక్కడ మనము ఈ ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అంతా ఆడుకుంటాయి. ఎంతవరకు ఆడుకుంటాయంటే దేవుడు మరలా వచ్చి ఇది ఎండ్ చేసిన వరకు. అంతవరకు మనం ఎలా ఫైట్ చేయాలా, మనం సర్వంగా కవచం ధరించాలి. ఈ సర్వంగా కవచం మనకి ఏం కనపడుతున్నాయి, ఈ వెపన్స్. అగ్రెసివ్నెస్ లేదా అసలు. అగ్రెసివ్ ఓన్లీ స్వోడేది దేవుని వాక్యం ఒకటే. తక్కినన్నీ కూడా ఏంటి, మనము విశ్వాసము కదా, సాత్వికము, ఈ ఈ ఈ వెపన్స్ ద్వారా మనం గెలవచ్చు. నేను మరి ఒకసారి మన కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించు. తర్వాత ఏం చేశాడంట, ఆయన సమస్తమైన ఆధిపత్యమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి, యేసు తండ్రి అయిన దేవునికి అప్పచెప్తాడంట. తర్వాత అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయిచుండవలేను. అంటే ఇప్పుడు రాజ్య పరిపాలన ఎప్పుడు వరకు చేస్తుంటే వాళ్ళు అనగదొక్కేంత వరకు.
అందుకనే యేసు దేవుని రాజ్యం మీలో ఉందన్నాడు. దేవుని రాజ్యం రూల్స్ ప్రకారం మనం పోరాడాలా. మనకినా ఇప్పుడు ఇంకొక వ్యక్తిని గెలవాలంటే చాలాసార్లు మనం ప్రయత్నం, ఒక వ్యక్తిని మార్చాలని ట్రై చేస్తాం. యూ కెనాట్, నువ్వు మార్చలేవు, అది దేవుడే మార్చగలడు. ఆ శక్తి దేవుడే ఇవ్వగలడు. మనం ఏమనుకుంటే తెలిసిన, మనము నయాన భయాన ఒక వ్యక్తిని మారుస్తాం అనుకుంటాం. ఒక నయాన భయాన ఒక దేశాన్ని అంచుకోవచ్చు అనుకో, నయాన భయాన ఒక ఖైదీని మనం బాగా చేయొచ్చు అనుకో. ఈ రోజుల్లో ఎందుకు ప్రిజన్ సెల్స్లో రిఫార్మేషన్ సెంటర్స్ అని పెట్టినారంటే, వాడు చేసిన హత్యకు వాళ్ళ ముందు పశ్చాత్తాపడతం చేస్తారు, నువ్వు చేసిన తప్పు అని చెప్తారు. కరెక్షన్ సెల్స్ అంటారు. తీసుకెళ్ళి ఏకంగా జైలు వేస్తే ఏమవుతుందంటే, వాడు కరడు కట్టి మళ్ళీ పెట్టుకొచ్చి మళ్ళీ అదే పని చేస్తాడు. ఈ రిఫార్మేషన్ పెడితే మాత్రం మనకి మనసు మారుస్తారు. అరే నువ్వు చేసిన తప్పు రా, ఇంత ఘోరం చేసినట్టు ఇది సిన్ అంటే ఈ గెట్ ట్రాన్స్ఫార్మ్. దెన్ వెన్ ఈ కమ్స్ అవుట్ ఇట్ బికమ్స్ డిఫరెంట్. సో ఇది దేవుని రాజ్యం యొక్క నియమం. మనిషిని మనం క్షమించినప్పుడు వాడు ఏమవుతాడంటే మారుతాడు. సో ఈ విధంగా మనం పోరాడాలి. ఈ పోరాటం నిరంతరం ఉంటుంది. మనం ఎంత చెప్పినా కానీ క్రైస్తవ లోకంలోకి ఎందుకు ఇది రావడం లేదంటే, దే వాంట్ టు ఫాలో క్రైస్ట్, క్రీస్తు వెంబడించాడు కానీ క్రీస్తు చెప్పినట్టు చేయరు. దే వాంట్ టు ఫాలో. నేను కూడా చాలా ఇష్టపడుతున్నాను దేవుని, కానీ యేసు చెప్పినట్టే చేయలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ 2 steps. ఒక అతను ఎవరు నా కోసం ఒక స్టెప్ ముందు 2 steps పోలేకపోతున్నాడు. ఒక అంగి నాకు ఇచ్చిన 2 అంగీలు లేకపోతున్నాను కదా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని యొక్క ఆయుధం. సరే, చివరి వరకు కూడా మనము యేసు ప్రభు చూస్తాడు. చివరిగా పౌలు గారు రోమిలకు రాసిన ఒక మాట చెప్తాడు. అసలు పౌలుకి ఒక ముళ్ళు ఉన్నదంట. ఆయనకు కూడా ఒక అది మెసెంజర్ ఆఫ్ సాటన్ అంటాడు. దేవుడు అనుమతించాడు. ఏంటి, పౌలుకి రెవల్యూషన్ ఎక్కువ ఉంది. ఈ రెవల్యూషన్ వల్ల నేను అతిశయపడుతున్నామని చెప్పేసి దేవుడు నాకు ముళ్ళు పెట్టిన అంటాడు. అంటే అతిశయపడటం అంటే గర్వపడుతున్నామని చెప్పేసి. గాడ్ నోస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సో ప్రోన్ టు ప్రైడ్. వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళ బలం గురించి. ఈ రెవల్యూషన్స్ ఎక్కువ ఉంటాయి పౌలుకి. ఏంటి, పేతురు వాళ్ళకంటే కూడా ఎక్కువ రెవల్యూషన్. అందుకని మోర్ దెన్ 3/4 ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ ఆయన రాసిందే ఉంది అని దేవుడే సాతాను అనుమతించాడు. ఏంటి, ఆయన ఒక బాధ కలిగిస్తాడు, మెసెంజర్ పంపించినాడు. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు పౌలు గుర్తొచ్చింది, ఐ షుడ్ నాట్ బి ప్రైడ్ఫుల్ అని, నేను గర్వం ఉండకూడదని. ఆ ముళ్ళు కూర్చుకున్నప్పుడు ఆయన తెలిసిందంట, నేను గర్వంగా ఉండకూడదని చెప్పేసి. ఒకప్పుడు పౌలు అన్నాడు, నేను ఎవరన్నా అనుకున్నాను, నేను పరిశీలి అన్నాడు, నేను గమ్ములేల దగ్గర నేను తరిగి పొందిన అన్నాడు. మరోసారి కొట్లాడినప్పుడు నేను రోమ పౌరుని అంటాడు, నేను ఈ పౌరసత్వం కొనలేదంటాడు. అంటే హ్యాండ్ దట్. అందుకని దేవుడు ఆయన ఒక అనుమతి ఇచ్చినాడు సాధారణ ఆయన తొక్కదానికి. అప్పుడప్పుడు ఇస్తున్నా. సో ఈ వాస్ ఫైటింగ్ విత్ దట్. అంత పోరాడు. కానీ ఎలా పోరుతున్నాడంటే చివరికి 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అవును చెప్తున్నాడు. ఐ బిలీవ్, నేను నమ్ముచున్నా. ఏంటి, చాలా వివరించిన. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను రాబోవు అధికారులైనను ఎత్తైన ఏదైనా కానీ నా వేసు ప్రభుత్వం విడదీయాలి. వెన్ యు ఆర్ స్టడీ ఫాస్ట్ ఇన్ ది లవ్ ఆఫ్ జీసస్, ఇవి ఏ అధికారం కానీ ఏ ఒక లోకనాథుడు కానీ మనం జయించలేడు. ఇది పౌలు ఒక రూఢి నమ్మకం. మనం కూడా ఏంటంటే ఈ వార్ఫేర్లో యుద్ధం చేస్తున్నప్పుడు బహుశా మనకి ఎన్నెన్నో ఆటంకాలు రావచ్చు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఈ యుద్ధం ఎలా ఉంటుందంటే కట్టరాలు తీసుకుని కొట్టాడేది కదా కాదు, కానీ ఇట్ విల్ ప్లే విత్ అవర్ ఫీలింగ్స్, విత్ అవర్ ఎమోషన్స్, విత్ అవర్ స్టేచర్, విత్ అవర్ మన అధికారాన్ని వాడుకుంటుంది, మన ద్వేషాన్ని వాడుకుంటుంది, మన బలాన్ని వాడుకుంటుంది. సో దీని నుంచి రావాలంటే మన క్రీస్తు ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ అనేది ఖచ్చితంగా దీని నుంచి మనకు విజయం కలిగిస్తుంది. మరి ఈ రెండు నేనేం చెప్పినాను, ప్రధానులు అధికారులు. ఈ ప్రధానులు అంటే ప్రిన్సిపాలిటీస్ అని చెప్పినాను. వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ అన్ ఏరియా, ఒక ప్రాంతం ఉంటుంది. దాంట్లో ఈ పవర్స్ ఉంటారు. పవర్స్ అంటే ఏంటి, ఈ స్మాల్ డెవల్స్ కానీ డెమన్స్ కానీ ఈవిల్ స్పిరిట్స్ కానీ పనిచేస్తుంటాయి. దీని గురించి మనకు దేవుడు మన కృపయిస్తే మరొక సెషన్ మనము కొద్ది వివరంగా వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా విషయం తెలుసుకుందంటే, యూ వాంట్ టు ఫైట్ డెవల్, యూ నీడ్ జీసస్ అండ్ హిస్ లవ్. ఆయన ప్రేమదాన్ని మనము గెలవగలం. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభా. తండ్రి, మీరైతే ఆనాడు ప్రభా శరీరధారి అయి యేసయ్యా నీతిమంతమైన జీవితం జీవించి అందరినీ ప్రేమించి ప్రభా తండ్రి చెప్పిన మాటను గైకొని తండ్రి అపవాదం జయించారు. సిలువల ప్రభా మీరు వారిని ఒక పౌరు తెచ్చారు, మీరు ఒక మార్గం చూపించారు. మనకి
మరలా మీరు రాబోతున్నారు తండ్రి. అప్పుడు మీరు సర్వంగా కంప్లీట్గా సాధన తెచ్చు. అంతవరకు ప్రభా మరి పౌల్ గారు చెప్పినట్టు తండ్రి, మేము ఈ యుద్ధంలో మేము పోరాడాలి. యుద్ధంలో పోరాడడానికి ప్రభావ మాకు కావాల్సిన శక్తి బలం మన ముఖ్యంగా ప్రభా నీ ప్రేమ ద్వారా, నీ వాక్కుల ద్వారా ప్రభా, నీ యొక్క తండ్రి మరి టీచింగ్స్ ద్వారా మేము తండ్రి ఈ రాజ్య నియమాల ద్వారా తండ్రి మేము జయించే భాగ్యం తెచ్చింది. మరి ఈ లోకంలో ప్రభా ఎందరో ప్రభా ఇది కోల్పోయినా మీరు అంటారు తండ్రి, నేను తిరిగి వచ్చినప్పుడు ప్రేమ నేను కనుగొంటున్నాను. ప్రభా ప్రేమ లేనిది ప్రభా మేము ఏది కూడా జయించలేం. మరి మా అందరిలో ప్రేమ పెంచుతుంది. మరి ముఖ్యంగా తండ్రి ఈ అంతిమ దినాలు సమీపించదని మేము నమ్ముచున్నాం ప్రభా. మరి మీరు రాకడ ఆలస్యం తండ్రి, మేము సిద్ధపడే భాగ్యం మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా ఈ నీ రాజ్య వారసులు కూడా చూపించండి. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ COVID-19 నుంచి తండ్రి మా భక్తుల్ని, మమ్మల్ని, మా రక్త సంబంధాన్ని కూడా కాపాడండి. ఈ కంచు వేసి ప్రభా ఆ రోజైతే ఏ విధంగా తండ్రి ఏ కంచు వేసి కాపాడడానికి ఏది కూడా రాదు ప్రభా. అటు కంచు మా చుట్టూ ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడి మీ చిత్తమైతే మరొక దినాన్ని కలుసుకొని మీ వాక్యాన్ని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెడుతున్నాం తండ్రి.